తెలుగంటేనే గోంగూర, పెరుగన్నం, సాంబారు, ఆవకాయ. ఈ కాంబినేషన్ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మర్చిపోరండి. మరీ ముఖ్యంగా ఈ గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అండి. ఈ గోంగూర పచ్చిమిర్చి కాంబినేషన్ పచ్చడి ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మన వీడియోలో చూపించిన విధంగా అయితే చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. నీట్గా శుభ్రంగా గోంగూర అయితే కడుక్కుందాం. ఇప్పుడైతేను మన ఊరికైతే వెళ్ళాను కదండి, అప్పుడైతే తీసుకొచ్చానండి గోంగూర. ఊరి దగ్గర అయితే బాగుంటుందని గోంగూర అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకొచ్చాను. ఈ గోంగూర పచ్చడి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు కానీ తెలిస్తే మీరు నిజంగా అయితే ఆశ్చర్యపోతారండి. ఈ గోంగూరలో మనకి ముఖ్యంగా విటమిన్ ఏ, బి, సి, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి విటమిన్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయండి ఈ గోంగూరలో. ఈ గోంగూర తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఏంటో తెలుసా మీకు? రక్తపోట నియంత్రణిస్తుంది, మధుమేహం నియంత్రణ, కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది మనకి. ఎందుకంటే విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గోంగూర పచ్చడి. అలాగే దంత సమస్యలు, జలుబు, దగ్గు కూడా తగ్గుతుంది. ఈ గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలో గాని వేసుకుని తింటే అసలు చెప్పటానికి వర్ణనాతీర్థం అండి. ఫస్ట్ మనం ఒక 2 కట్టల గోంగూర తీసుకొని నీట్ గా శుభ్రంగా కడుక్కొని ఇందులోకి 10 పచ్చిమిర్చి, 2 టమోటాలు, 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక 10-15 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. బాగా ఈ గోంగూర పచ్చిమిర్చి ఉడికేదాకా. ఇలా ఉడికించుకున్న తర్వాత కిందకి దింపుకొని పప్పు గుత్తితోటి నీట్ గా బాగా మెత్తగా అయ్యేదాకా బాగా అయితే రుబ్బుకోండి. పచ్చడిని బాగా మెత్తగా అయ్యేదాకా చేసుకోవాలండి. ఇలా అవ్వాలి బాగా మెత్తగా. తర్వాత ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోండి అండి. ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక తాలింపు గింజలు వేసుకోండి, 1 స్పూను. ఈ తాలింపు గింజలు ఫ్రై అవ్వగానే మనం కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే 3 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న పచ్చని కూడా ఇందులో వేసుకొని బాగా కలిసే విధంగా అయితే కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గోంగూర పచ్చిమిర్చి పచ్చడి. ఇంతేనండి ఈ పచ్చిమిర్చి గోంగూర పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ లాస్ట్ లో ఫైనల్ లో మనకి పచ్చడి పైన కొంచెం ఆనియన్స్ వేసుకుని దింపేసుకోండి కలుపుకొని. చాలా మంది అనుకుంటారండి ఈ గోంగూర తింటే బాడీ హీట్ అవుతుంది, అలాగే మనకి దురదలు వస్తాయి, ఈ గోంగూర ఎక్కువ తినకూడదు అనుకుంటారు. అవన్నీ కేవలం కల్పిత మాటలేనండి. గోంగూర హాయిగా శుభ్రంగా అయితే తినొచ్చండి. ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.